ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళకి సామాన్యుడికి మధ్య ఉన్న తేడా ఏంటి? వాళ్ళకి 4 చేతులు, 2 బుర్రలు ఉన్నాయా? లేక వాళ్ళకి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడుతుందా? లేదు ఫ్రెండ్స్. అసలు రహస్యం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు రాత్రికి రాత్రి హీరోలు అయిపోలేదు. వాళ్ళ జీవితాన్ని నిశితంగా గమనిస్తే వాళ్ళందరిలోనూ ఒకే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఒకే ఒక్క అలవాటు కనిపిస్తుంది. ఆ అలవాటు ఎంత శక్తివంతమైనదంటే అది నీ దగ్గర ఉంటే నువ్వు మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది. అది లేకపోతే నువ్వు బంగారాన్ని ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నీ తలరాతను తిరిగి రాసే ఒక బ్రహ్మాస్త్రం గురించి. అదే నిలకడ, కన్సిస్టెన్సీ. వినడానికి చిన్న మాటలా ఉంది కదా, కానీ దీని లోతు సముద్రం అంతా. శ్రద్ధగా వినండి. చాలామంది యువత ఈ రోజుల్లో ఒక పెద్ద మాయలో బతుకుతున్నారు. వాళ్ళకి అన్నీ అప్పుడే కావాలి. ఈరోజు జిమ్కి వెళ్తే రేపటికల్లా 6 ప్యాక్ వచ్చేయాలి. ఈరోజు బిజినెస్ పెడితే నెల తిరిగేసరికి కోట్లు వచ్చేయాలి. కానీ ప్రకృతి ధర్మం వేరు. ఒక మామిడి పండు విత్తనం నాటి ఆ మరుసటి రోజే పండు కావాలంటే వస్తుందా? రాదు కదా. దానికి నీళ్లు పోయాలి, ఎండ తగలాలి, కాలం గడవాలి. మనం ఏమనుకుంటున్నామంటే విజయం అంటే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అని, అది ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తుందని, ఆ రోజు మన జీవితం మారిపోతుందని ఎదురు చూస్తుంటాం. కానీ నిజం ఏంటంటే విజయం అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదు. అది నువ్వు ప్రతిరోజు ఎవరికీ కనిపించకుండా చేసే చిన్న చిన్న పనుల మొత్తం. ఒక రాయిని సుత్తితో కొట్టేవాడిని చూడండి. వాడు 99 సార్లు గట్టిగా కొడతాడు. రాయి మీద చిన్న గీత పడినట్టు కూడా అనిపించదు. 100సారి కొట్టగానే ఆ రాయి 2 ముక్కలవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ రాయిని పగలగొట్టింది ఆ 100 దెబ్బ మాత్రమేనా? కాదు కదా. అంతకుముందు కొట్టిన 99 దెబ్బలు లోపల ఒత్తిడిని పెంచాయి. కాబట్టే 100 దెబ్బకి ఫలితం వచ్చింది. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఈరోజు చేసే ప్రతి పనికి ఫలితం కనిపించకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఏది వృధాగా పోదు. అది స్టోర్ అవుతుంది. సమయం వచ్చినప్పుడు అది బద్దలవుతుంది. ఈ నిలకడ అనే అలవాటు మనిషిని ఎంత బలవంతుడిని చేస్తుందో చెప్పడానికి గ్రీకు చరిత్రలో ఒక అద్భుతమైన కథ ఉంది. మైలో ఆఫ్ క్రోటన్ అనే ఒక మల్లయోధుడు ఉండేవాడు. అతను ఎంత బలవంతుడంటే ఒక పెద్ద ఎద్దును తన భుజాల మీద ఎత్తుకొని స్టేడియం మొత్తం తిరిగేవాడు. జనాలు ఆశ్చర్యపోయేవారు, బాబోయ్ వీడు మనిషా లేక రాక్షసుడా, ఇంత బలం ఎలా వచ్చింది అని. కానీ మైలో ఆ ఎద్దును ఒక్క రోజులో ఎత్తుకోలేదు. దీని వెనక ఒక చిన్న కథ ఉంది. ఆ ఎద్దు పుట్టినప్పుడు అది ఒక చిన్న దూడ మాత్రమే. మైలో దాన్ని భుజాల మీద ఎత్తుకునేవాడు. అది చాలా తేలికగా ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే ఆ దూడను ఎత్తుకోవడం అతనికి అలవాటుగా మారింది. రోజులు గడుస్తున్నాయి. ఆ దూడ కొంచెం కొంచెం బరువు పెరుగుతుంది. అదే సమయంలో దాన్ని రోజు ఎత్తుకోవడం వల్ల మైలో భుజాల బలం కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న దూడ పెరిగి పెద్దదై భారీ ఎద్దుగా మారింది. కానీ మైలోకి ఆ బరువు తెలియలేదు. ఎందుకంటే ఆ ఎద్దుతో పాటు అతని బలం కూడా పెరిగింది కాబట్టి. అతను గనక మొదటి రోజు ఆ దూడని ఎత్తకుండా నేరుగా 4 ఏళ్ల తర్వాత వచ్చి ఆ ఎద్దుని ఎత్తడానికి ప్రయత్నించి ఉంటే ఏమయ్యేది? నడుము విరిగిపోయేది. జీవితం కూడా అంతే ఫ్రెండ్. మనం ఏం చేస్తాం? మొదటి రోజే ఎద్దుని ఎత్తడానికి ట్రై చేస్తాం. అంటే ఒక్క రోజులో 10 గంటలు చదివేయాలి, ఒక్క రోజులో 10 కిలోమీటర్లు పరిగెత్తాలి అనుకుంటాం. 2 రోజులు చేస్తాం, 3వ రోజు నీరసం వచ్చి ఆగిపోతాం. మైలో నేర్పిన పాఠం ఒకటే, ఈరోజు నువ్వు ఎత్తగలిగే బరువుని ఎత్తు, కానీ దాన్ని ప్రతిరోజు ఎత్తు. రోజు కూడా ఆపకు. నీకు తెలియకుండానే నువ్వు శక్తివంతుడు అవుతావు. అదే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఈరోజు ఒక చేదు నిజం చెప్తా. మీలో చాలామంది మోటివేషన్ కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇది చూడగానే ఎస్ నేను సాధిస్తా అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఆ ఊపు ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 2 రోజులు లేదా 3 రోజులు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. మోటివేషన్ అనేది బుడగలో గాలి లాంటిది. అది పంప్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. ఒక 2-3 రోజులకి మళ్ళీ మామూలే, గాలి మొత్తం పోతుంది. అయితే ఈ మోటివేషన్ అనేది ఒక హ్యాబిట్లా మారాలి. ప్రతిరోజు దాన్ని నువ్వు రివైజ్ చేస్తూ ఉండాలి. మోటివేషన్ వీడియో ఒకసారి చూసి ఊరుకోకూడదు. ఆ వీడియోలో నువ్వు నేర్చుకున్న దానిని హ్యాబిట్ కింద మార్చుకోవాలి. అది ఒక అలవాటు అవ్వాలి. ఒలింపిక్స్లో గెలిచే క్రీడాకారుణ్ణి అడుగు, ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ప్రాక్టీస్ చేయడం నీకు ఇష్టమేనా అని. నాకు విసుగు, చిరాగ్గా ఉంది, పడుకోవాలని ఉంది అంటాడు. మరి ఎందుకు చేస్తాడు? ఎందుకంటే వాడికి చేయడం ఇష్టం లేకపోయినా సరే చేయాల్సిన పనిని చేయడమే విజయం అని వాడికి తెలుసు. దీన్నే డిసిప్లిన్ అంటారు. నీకు అనిపించకపోయినా సరే చేయాల్సిన పనిని చేయడం. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు లేదా కాలేజీకి వెళ్ళారు. మీకు వెళ్ళాలనిపించి వెళ్ళారా, లేక వెళ్ళాలి కాబట్టి వెళ్ళారా? వెళ్ళాలి కాబట్టే వెళ్ళారు. ఇదే రూల్ నీ గోల్కి ఎందుకు అప్లై చేయడం లేదు? విజయం సాధించేవాడికి ఓడిపోయేవాడికి మధ్య ఉన్న తేడా బోర్ కొట్టినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేదే. విసుగు పుట్టినా సరే పనిలో నిలబడేవాడే మనగాడు. సరే, నిలకడగా ఉండడం ఎలా? మా వల్ల కావడం లేదు, మధ్యలో ఆపేస్తున్నాం అంటారా? దానికోసం ఈ 3 టిప్స్ పాటించండి. ఫస్ట్ది 2 నిమిషాల రూల్. ఏదైనా కొత్త అలవాటు చేసుకోవాలంటే దాన్ని ఎంత చిన్నగా చేయాలంటే అది చేయడానికి నీకు బద్ధకం వేయకూడదు.
ఉదాహరణకి రోజుకి గంట చదవాలనుకో, అది కష్టం. రోజుకి 2 నిమిషాలు చదవాలి అనుకో, అది కొంచెం ఈజీ. నువ్వు రోజుకి 2 నిమిషాలు చదవడం చాలా ఈజీ అని భావిస్తే పూటకి 2 నిమిషాలు చదువు. ఇలా చదివే కొద్దీ ఆటోమేటిక్గా ఎక్కువసేపు చదువుతావు. మొదలు పెట్టడమే అసలైన యుద్ధం. ఒకసారి మొదలు పెడితే ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. రెండోది, డోంట్ బ్రేక్ ద చైన్. గొలుసుని తెంచకు. ఇంటి గోడ మీద ఒక క్యాలెండర్ పెట్టుకో. నువ్వు అనుకున్న పని చేసిన రోజు, ఆ తేదీని మార్కర్తో గుర్తుపెట్టు. వరుసగా 4 రోజులు చేస్తే 4 గుర్తులు పెట్టు. ఇది ఒక గొలుసులా కనిపిస్తుంది. ఇది నీకు అలవాటుగా మారితే ఆ క్యాలెండర్లో గుర్తులు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా నువ్వు దాన్ని బ్రేక్ చేస్తే కనుక నీకే చిరాగ్గా అనిపిస్తుంది దాన్ని బ్రేక్ చేయడం. కాబట్టి నువ్వు చేసే పనిని ఆపవు. ఇక మూడోది, ఎప్పుడూ 2 సార్లు మిస్ చేయకు. మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి. ఒకరోజు ఒంట్లో బాగోలేకనో, పని ఉండో చేయలేకపోయావు అనుకో, పర్లేదు. కానీ వరుసగా రెండో రోజు మాత్రం మానకూడదు. ఒకరోజు గ్యాప్ వస్తే అది పొరపాటు. రెండో రోజు గ్యాప్ వస్తే అది ఇంకొక కొత్త అలవాటు కింద మారిపోతుంది. నీ పాత అలవాటు చచ్చిపోతుంది. వెంటనే ట్రాక్లోకి వచ్చాయి. చివరిగా ఒక్క మాట, నువ్వు నీ భవిష్యత్తుని నిర్ణయించలేవు. నువ్వు కేవలం నీ అలవాట్లను నిర్ణయించుకోగలవు. ఆ అలవాట్లు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. నీళ్లు బండరాయిని ఎందుకు కరిగించగలవు? నీళ్ళకి బలం ఎక్కువనా? కాదు, నీళ్ళకి నిలకడ ఎక్కువ కాబట్టి. చుక్క చుక్క పడుతూ ఆ రాయిని కూడా కరిగించేస్తుంది. నువ్వు కూడా ఆ నీటి చుక్కలా మారు. ఎప్పుడూ ఆగద్దు. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, కానీ వెనక్కి మాత్రం వెళ్ళకు. ఈరోజు నువ్వు వేసే చిన్న అడుగు రేపటి నీ విజయానికి పెద్ద పునాది. నిన్ను నువ్వు నమ్ము, నిలకడగా ఉండు. ప్రపంచం నీదే. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అనిపించిందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.